నమస్తే. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కేసులో ఒక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తు బృందం అధికారిగా ఐజీ రవిప్రకాష్‌ని నియమించింది. అయితే నిన్నటి వరకు ఎవరున్నారు? ఏసీపీ దైవప్రసాద్ ఉన్నాడు. తర్వాత సిపి రాజశేఖర్ బాబు వీళ్ళిద్దరూ విచారిస్తూ ఉన్నారు. అదనంగా ఏంటంటే ఈరోజు సిట్‌ని ఏర్పాటు చేసింది. అసలు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నిన్న శుక్రవారం స్టార్ట్ అయింది. శనివారం శ్మశాన వాటిక దగ్గర పటమట సిఐ పవన్ కిషోర్ కూడా విచారణ చేసిండు. తర్వాత ఈరోజు కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బందిని టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా విచారించారట. అంటే 3 బృందాలు విచారిస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఏంటంటే సిట్ ఏర్పాటు చేసిండు. అసలు ఈ కేసుకు సంబంధించి ఎక్కడ పోతుంది? స్వర్గపురి శ్మశాన వాటికల 23, 24, 25 తేదీలల్లా వచ్చిన శవాలన్నీ ఆడన మగన ఎంత ఏజ్ ఉంది? ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. 4 శవాలు వచ్చినాయి. 23 తారీఖు 8 గంటలకు, 7 గంటలకు, 8:30కు ఒక శవం వచ్చింది. 24, 25 తారీఖు 3 శవాలు వచ్చినాయి. మొత్తం ఎంత? 3 రోజులల్లో కలిపి 4 శవాలు వచ్చినాయి. కాల్ చేసినామని ఎవరు ఆ డాటా రాసుకునే రవి చెప్తా ఉన్నాడు. మీడియాతోటి మాట్లాడి చెప్తా ఉన్నాడు. ఏజ్ కూడా 40 నుంచి 45 ఉన్నాయి. 4 మగవాళ్ళు అని చెప్తున్నాం. మరి కేసుకు సంబంధించి ఏమైనా సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏం సీసీ కెమెరాలు లేవు పెద్దగా. ఆ బస్టాండ్కు సంబంధించి ఆ బస్టాండ్ ఏదైతే ఆరోపణలు వస్తున్నావో బస్టాండ్ ఏదో ప్లాట్ఫామ్ దగ్గర సాయికృష్ణను పడేసిండ్రు, అక్కడి నుంచి తీసుకొని వచ్చిండ్రు అనే ఈ రకరకాలుగా వస్తున్నాయి. అక్కడ కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే వాస్తవంగా కూడా అనాథ శవం పడ్డెంబడే ఎవరన్నా పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు వస్తారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని రాసుకుంటారు, అయిపోతుంది. మున్సిపల్ సిబ్బందికి వాళ్ళకు అంటే మున్సిపల్ సిబ్బంది కూడా వస్తారు. వాళ్ళు ఇద్దరు కలిసే అసలు ఏంది పరిస్థితి అనేది. ఒక అనాథ శవాన్ని ఎట్లా వాళ్ళు దాన్ని ఎట్లా చేయాలంటే రాసుకోవాలి. ఎవరు చెప్పారు మీకు ఇదంతా రాసుకున్న తర్వాత వాస్తవంగా పోలీసులే డాటా సేకరించి పెట్టుకోవాలి. ఆ ఫోటో తీసుకోవడము, ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే పోస్ట్ మార్టం చేయించడం, ఏమైనా గాయాలు ఉంటాయి కదా మామూలు కత్తిపోటులో లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాస్తవంగా పోస్ట్ మార్టం చేయించి పేపర్ కూడా ఇవ్వాలి. పేపర్ ప్రకటన ఇవ్వాలి. లేదా సోషల్ మీడియాలో వాళ్ళకున్న హ్యాండిల్లో ఆ ఫోటోను లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన చిరునామాను పబ్లిష్ చేయాలి. ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి అని. ఈ రకంగా పోలీసులు అంతా డాటా సేకరించాలి. కానీ ఈ సాయికృష్ణ విషయంలో అలాంటిది ఏం లేదు. పోలీసుల దగ్గర ఏం సమాచారం లేదు. అయితే కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఈ నెల 29 తారీఖు లోపు మీరు సాయికృష్ణను ప్రవేశపెట్టండి కోర్టు ముందంటే, కోర్టు కూడా వీళ్ళు ఏం చెప్పారంటే మేము తీసుకొచ్చింది వాస్తవమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు విచారించి వదిలేసినాం. ఎవరిని? ఈ సాయికృష్ణను ఒక్కనే కాదు, ఒక 4-5 తీసుకొచ్చినాం, అందరిని విచారించి పంపించినాం, మాకేం సంబంధం లేదు, ఆయన ఏడున్నోడు ఎక్కడున్నో మాకు తెలియదు అని కోర్టులో కూడా వీళ్ళు చెప్పినట్లు తెలుస్తుంది. అది ఇప్పుడు సాయికృష్ణ తల్లి కూడా ఏం చేసిందంటే మర్డర్ కేసు పెట్టింది. డైరెక్ట్ 302 ఆయనపై నమోదైంది. డైరెక్ట్ మర్డర్ కేసు అంటే మిస్సింగ్ కేసు పెట్టలేదు ఆమె. కృష్ణలంక సిఐ నాగరాజు తీసుకొచ్చిండు, విచారణ పేరుతోటి కొట్టిండు, మర్డర్ చేసిండు, చంపేసిండు అని డైరెక్ట్ పెట్టింది. మరి ఇప్పుడు కోర్టులో నిలబడాల కేసు అంటే ప్రూఫ్లు కావాలి, 100% ప్రూఫ్లు కావాలి, సాక్ష్యాలు అడుగుతుంది. ఆ డెడ్ బాడీ ఏడు ఉంది, లేకపోతే డెడ్ బాడీకి సంబంధించి ఏమైనా అస్థి పంజరాలో లేకపోతే దానికి సంబంధించి లేదా కనీసం ఫోటోనే ఉండాలి. ఇప్పుడు అనాథ శవం అని చెప్తా ఉన్నారు కదా బస్టాండ్లో పడిందని, మరి ఆ ఫోటోనన్నా కావాలి కదా. ఏవీ లేవు, అసలు లేనే లేవు. కోర్టు మరి ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైసీపీ లేవనెత్తడంతో భారీ స్థాయిలో మీడియాలో కానీ బాగా ప్రచారం అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కసారి చంద్రబాబు నాయుడు కలవంగానే పెద్దగా డౌన్ అయిపోయింది. వాళ్ళు కూడా పేరెంట్స్ కానీ వాళ్ళ మేనమామలు కూడా ఎక్కడ పెద్దగా స్పందన లేదని కూడా తెలుస్తుంది. అయితే వాస్తవంగా కూడా ఈ సాయికృష్ణ మిస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర బేరాలు కూడా పోయినాయంట. సిఐ పోయిండు, లేకపోతే ఆ సిఐతో పాటు ఆయన వెనక కొంత రాజకీయ నాయకులు కూడా బేరానికి పోయినరని తెలుస్తుంది. మీకు ఇంత ఇస్తాం ఇంకా ఊరుకోండి అనవసరంగా. అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మూడు దర్యాప్తు బృందాలు ఉండని, 4 ఉండని, కానీ ప్రూఫ్లు కావాలి, 100% ప్రూఫ్లు కావాలి. కనీసం ఇప్పుడు ఆ భాష అనేట ఆయన ఉన్నాడు, ఆ ఎలక్ట్రీషియన్ మిషన్లో కాల్ చేసిండ్రు అంటే ఆరోపణ చేసినరా లేదో తెలియదు మనకు. కానీ అప్పుడు ఆ భాషను కూడా విచారిస్తున్నారు. ఆయన కూడా అదే చెప్తున్నాడంట, లేదు సార్ 25 లేదా 23, 24 ఆ ఏజ్ వాళ్ళు అయితే ఏం లేరు, కాల్చిన వాస్తవే,
4 శవాలు వచ్చినాయి. వాళ్ళ ఏజ్ కూడా పెద్దగా ఉందని ఆయన కూడా చెప్తున్నాడట. అసలు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రూఫ్‌లు కావాలి. సీసీ కెమెరాలల్ల ఎక్కడ లేదు. అవి కూడా పరిశీలిస్తున్నారట. ఎక్కడ పెద్ద ప్రూఫ్ దొరుకుతున్నట్టు లేదు. అయితే ఈ ఈ ఈ కేసుకు సంబంధించి ఏందంటే ఇప్పుడు పేరెంట్స్ అంటే తల్లే ఉంది, తండ్రి లేడు. తల్లి ప్లస్ వాళ్ళ మేనమామలు గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇట్లాంటి కేసులలో ఎట్లుంటదంటే డబ్బు ఆశ చూపుతారు చాలామంది. రాజకీయ నాయకులు అనుకోండి, లేకపోతే సిఐ నాగరాజు అనుకోండి. ఆ డబ్బుకు లొంగేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంకెవరన్నా ఈ కేసు గురించి కొట్లాడదామని పోతే కుటుంబ సభ్యులకు లేనిది నీకేంది? వాళ్ళకే లేని బాధ మీకెందుకు అనే వర్షన్ కూడా వస్తది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యిండు, దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఇది ఎంతవరకు పోతది? అయితే ఏదైనా ఒక కేసు గానీ, లేకపోతే ఒక అంశం గానీ ఎంత సంచలనం సృష్టించిన కేసైనా రోజు రోజుకు ఆ వార్త తగ్గిపోతుంటది. ఇంకా తెరపైకి ఇంకో వార్త వస్తుంటది. మరి లాస్ట్‌కి ఏం జరుగుతది? అయితే ఇంకోటేందంటే సిఐ నాగరాజును అరెస్టు చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి ఈరోజు. అనూహ్యంగా విచిత్రం ఏందంటే ఇక్కడ సింగ్ నగర్ అంట. విజయవాడలోనే ఏదో సింగ్ నగర్ ఏదో ఉంటది కదా! మామూలుగా ఒక ప్రాంతం. అక్కడ ఉంటదంట ఆయన ఇల్లు, ఆయన నివాసం. సిఐ నాగరాజుకు మద్దతుదారులు అడ్డగోలుగా పోయినరట. మద్దతుదారులు భారీగా పోయినరట. ఏది? ఆయనకు అనుకూలంగా పోయినరట. ఎందుకు అనుకూలంగా పోయినంటే కృష్ణలంకలో గానీ, విజయవాడలో గానీ ఆయన అక్కడనే వర్క్ చేసిండు కదా! ఈ రౌడీ షీటర్లు, ఈ గంజాయి బ్యాచి అమ్మాయిలను వేధించడం లేదా ఆంటీలను వేధించడం, కొట్టడం, తిట్టడం ఈ బ్యాచ్ ఉంటది కదా! కృష్ణలంక అనుకోండి, లేకపోతే పటమట అనుకోండి, లేకపోతే విజయవాడ అనుకోండి. వీళ్ళ వీళ్ళ పక్షాన ఒక ఎట్లా అంటే ఉక్కుపాదం మోపిండట. వాళ్ళ గుండెల్లో నిద్రపోయిండంట. సిఐ నాగరాజు గతం నుంచి కూడా ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ భయపెట్టడం, కొట్టడం, కంట్రోల్ చేయడం అట్లా కంట్రోల్ చేయడంతోటి, భయపెట్టడంతోటి రౌడీ షీటర్లను గానీ, వాళ్ళని గానీ ఆయనకు అట్లా మద్దతు వచ్చిందంట. అరే! ఈ సిఐ నాగరాజును కాపాడుకోవాలి. ఈ అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే బెదిరించేటోళ్ళను కంట్రోల్ చేసే వ్యక్తిని మనం అండగా నిలవాలని ఆయనకు మద్దతు ఆ రకంగా పోతుందంట. ఇప్పుడు సాయికృష్ణ కూడా ఏం సుద్దపూస ఏం కాదు. వాస్తవంగా కూడా ఆయనపై మర్డర్ కేసు ఉంది. వాళ్ళ తల్లే చెప్పింది కదా! నిన్న వార్త మనం చేసినాం కదా! గతంలో మర్డర్ కేసులో పోయి వచ్చేసిండు బయటికి. ఇంక ఈడ కృష్ణలంకలో ఉంటే వేధింపులు ఎక్కువైనాయని ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం పోయిండు. ఆయనపై కేసులు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నిన్న మాట్లాడిండు. ఒక రౌడీ వస్తే మద్దతు తెలపాలనా, మాట్లాడాలనా ఏందసలు? రౌడీలకు లేకపోతే బెదిరించేటోళ్ళకు, తిట్టేటోళ్ళకు వీళ్ళకు కూడా కులాలు అంటే కడతారా? ఏ కులం అయితే ఏంది అని రకరకాలుగా అంటే ఇక్కడ నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది సిఐ నాగరాజుకు అక్కడ స్థానికంగా ప్రజలు మద్దతు తెలపడం. తర్వాత ఈ బృందాలు రోజుకొకటేయడం, చంద్రబాబు నాయుడు కలవడం, లేదా వాళ్ళే చంద్రబాబు నాయుడుని కలవడం. ఈ కేసులో పెద్దగా ముందల పడే అవకాశాలు కనిపిస్తలేవు. ఎందుకంటే ఆ మనిషి కూడా ఆ స్థాయిలోనే ఉన్నాడు. సాయికృష్ణ కూడా మర్డర్లు ఏదో 14 ఏళ్ల బాలికను రేపు చేసిండని ఆరోపణ కూడా వచ్చింది. ఒక వార్త వచ్చింది. ఇట్లాంటి వ్యక్తిని ఏ రకంగా అంత జెన్యూన్‌గా కేసును ముందలకి తీసుకుపోతుందా ప్రభుత్వం అనేది చాలా డౌట్ ఉంది. చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ఈ కేసు నీరు గారిపోతుంది 100%. ఇది చూడండి ఒక నెల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడరు. ఏముండదు. అరెస్ట్ చేస్తారేమో నాగరాజును. చేసి ఏదో దానికి సంబంధించిన కేసులు పెట్టినా ఇప్పుడు 302 కేసు పెట్టినా, మర్డర్ కేసు పెట్టినా ప్రూఫ్‌లు ఒక్కటి లేదు. అసలు ఆయనను మార్కాపురం నుంచి పట్టుకొచ్చిన ప్రూఫ్‌లు కూడా ఉన్నాయా లేవా డౌటు. సీసీ కెమెరాలు రికార్డ్ అయినా లేవు. ఉన్నాయా లేవా అనేది కూడా అది డౌటు. అసలు మేము విచారించడం, పంపించడం అందరితో పాటు అవి ఏవీ లేవు ప్రూఫ్‌లు. మర్డర్ కేసుకు సంబంధించి కోర్టేమో ప్రూఫ్‌లు అడుగుతుంది. నోటి మాటలు నమ్మదు కదా! చంపిండంట, ఆయన కొట్టిండంట, ఈయన తిట్టిండంట, ఆడ శవం ఉన్నదంట, తీసుకొచ్చి కాల్చిండ్రంట. ఈ అంటలు గింటలు నడవవు. 100% ప్రూఫ్‌లు కావాలని చెప్తుంది. సాక్షులను లేకపోతే ఐ విట్నెస్‌లో లేకపోతే ఫోటోలో లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలుగా. అంటే ఓవరాల్‌గా ఏం జరుగుతుందంటే ఈరోజు సిట్ చేసినా, ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేసినా, సిపి రాజశేఖర బాబు విచారణ చేసినా కూడా ఈ కేసు నీరు గారిపోయే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా పెద్ద సీరియస్‌గా ఏం లేనట్లే కనిపిస్తుంది. ఒక్క 10-15 రోజులు అయితే ఈ కేసు గురించి ఎవరు మాట్లాడరనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలియదు మరి ఆ వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ రోజున్న అప్డేట్ ఏంటంటే సిట్‌ని ఏర్పాటు చేశారు.
సిట్టింగ్ ఏర్పాటు 4 సభ్యులతో కూడిన బృందాన్ని ఐజీ రవిప్రకాష్ ఆయన కూడా ఆ బృందాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఆయన విచారణ చేస్తాడంట. మరి ఆయన విచారణలో ఏం తేలుతుంది అనేది డౌట్. మొత్తం అయితే ఈ కేసుకు సంబంధించి ముందల పడే కేసులాగా అనిపిస్తలేదు. వాళ్ళ తల్లి కానీ మేనమామలు కానీ పెద్దగా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత వాళ్ళు పెద్ద అగ్రెసివ్గా ఈ కేసులో దోషులకు శిక్ష పడాలన్నంత స్థాయిలో లేరంట. మనకు వస్తున్న ఇంటర్నల్ సమాచారం. తెలియదు మరి ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.